బంగ్లాదేశ్ వాళ్ళు ఈ మధ్యన ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ సైన్యం ఓ రకంగా పోలీస్ కానిస్టేబుల్ లాగా ఉండేది మన సరిహద్దుల్లో. వాళ్ళోళ్ళు ఇటు వస్తూ ఉంటారు, మనోళ్ళు ఇటు పోతూ ఉంటారు, అటు అటు ఇటు రాకపోకలు సాగుతూ ఉండేవి. చూస్తూ ఊరుకుంటుండేవాళ్ళు. ఏదన్నా వాళ్ళల్లో టెర్రరిస్ట్ తరహా మనస్తత్వం లేకపోతే ఏ డ్రగ్స్ తరహా మనస్తత్వం ఉంటే పట్టుకుని చెక్ చేయటం ఇది చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటే ఒక మత ఉన్మాద దేశంగా మారి పాకిస్తాన్కి బి టీం కిందన మారినటువంటి సందర్భంలో ఒక భారత్ని కావాలని కవ్విస్తున్నారు, సరిహద్దు ప్రాంతాలను కవ్విస్తున్నారు, కావాలని చెప్పి ఈశాన్య రాష్ట్రాల దగ్గర డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు అందులో భాగంగా కావాలని చెప్పి ఒక కొత్త నాటకం ఆడారు. మన మనకు సంబంధించినటువంటి మత్స్యకారులు వాళ్ళ జలాల్లోకి వెళ్ళారంటూ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు వాళ్ళు, గతంలో ఉండేది కాదు ఈ ప్రాబ్లం, పాకిస్తాన్తో ఉండేది, శ్రీలంకతో ఉండేది, కానీ బంగ్లాదేశ్తో ఉండేది కాదు. కానీ ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు వాళ్ళు మన మత్స్యకారుల్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. తద్వారా మనల్ని కవ్విస్తున్నారు, అంటే మనం బతిన్లాడాలి. అప్పుడు వాడేదో నాటకం ఆడతాడు. అయితే మనం అట్లాగే చేయలేదు. వాళ్ళు మన వాళ్ళని అరెస్ట్ చేస్తే లాస్ట్ వీక్ మనం వాళ్ళకి సంబంధించిన 29 మంది కంగులు ఫిషర్మెన్ని మనం అరెస్ట్ చేసాం, మన జలాల్లోకి వచ్చారు. ఇప్పుడు నువ్వు మా వాళ్ళని వదిలితే మేము నీ వాళ్ళని వదులుతాం అనే బేరం నడుస్తుంది అన్నమాట.